లోపలికి వెళ్ళండి bro, చూడండి. ఇంటర్వెల్ సీన్. Yeah. మంచిగా ఉందన్న. అమ్మ సెంటిమెంట్ అన్న, అంతే అంతే. సూపర్ ఉంది, కొత్తగా చూపించిండు మహేష్ బాబు. మహేష్ బాబు ఫస్ట్ టైం ఇంత మంచిగా చూసినాడు. ఫుల్ చాలా బాగుంది. మేజర్ అంటే మనం మహేష్ బాబుదే యాక్టింగ్ ఫుల్ ఖతర్నాక్. ఓకే, బాగుంది. మేజర్ హైలైట్స్ అంటే ఏం లేవు బ్రో. ఫ్యాన్ స్టఫ్ త్రివిక్రమ్ మార్క్ అయితే ఉంది కానీ అంత చెప్పుకోదగ్గ అంటే అలా అనిపించలా. ఇంకా రెగ్యులర్ ప్లాటే, బట్ మార్క్ అయితే సేమ్. ఇంకా అలా వైకుంఠపురంలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో అరాచకం అసలు. అండ్ తమన్ గాడు మాత్రం సంక్రాంతి విన్నర్ ఆబ్వియస్లీ హనుమాన్. అంటే ఆ ప్లాట్ వేరు, ఈ ప్లాట్ వేరు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి మాస్ స్టఫ్, ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా లాస్ట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. 2.5. 2024 మాటల మాల్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం 2024 డబుల్ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ సినిమా ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ హాఫ్ అంతా మాస్ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ కుర్చీ మడతపెట్టి సాంగ్, లిరిక్స్, సినిమా క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మదర్ సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ. 2024 సంక్రాంతి బ్లాక్ బస్టర్. మెంటల్ మాస్ లో జై బాబు. అదిరిపోయింది భయ్, అదిరిపోయింది. మహేష్ బాబే. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. స్టోరీ అంత బాలే అంతే. అంటే హనుమాన్ అప్ టు ద మార్క్ అయితే లేదండి. అంటే ఏమో అంత హైప్ చేయడం వల్ల అనుకుంటా, బట్ నాట్ అప్ టు ద మార్క్. యా ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది, బట్ మూవీస్ ఎక్స్పెక్టేషన్ ఇస్ నాట్ సో గుడ్. యా యావరేజ్. ఇట్స్ కైండ్ ఆఫ్ మీడియం అంతే, ఇంకా ఏం చెప్పలేము. బాగుంది బ్రో. ఓకే, బాగుంది అన్న. సూపర్ అన్న, సూపర్. కుమ్మేశాడు మహేష్ బాబు. అన్న చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కామెడీస్ బాగున్నాయి, చాలా వర్కౌట్ అయినాయి. మ్యూజిక్స్ సూపర్ కొట్టాడు, డాన్స్ అయితే అనిపించాడు మహేష్ బాబు. ఇంకెవరన్నా అట్లా చేశారు. అమేజింగ్ మూవీ. అసలు డాన్స్ చాలా బాగా కోసం మెసేజ్ ఉంది, చాలా తక్కువ. పాత మూవీస్ లో ఏం లేదు. సో వన్ మ్యాన్ షో, ఫ్యాన్స్ కి పండగే. అసలు కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది, శ్రీలీల ఇంకా మహేష్ బాబు. అసలు వాళ్ళ డాన్స్ కానీ అంతా టూ గుడ్, అమేజింగ్. బాగా వర్కౌట్ అయింది. మధ్యలో ఏంటి అనిపిస్తుంది కానీ లాస్ట్ లో అయితే బాగా వర్కౌట్ అవుతుంది. సంక్రాంతికి పండగ ముందే వచ్చేసింది. చాలా చాలా బాగా. సినిమా ఎక్సలెంట్ గా ఉంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎటువంటి వల్గారిటీ ఏం లేదు, సూపర్ గా ఉంది సినిమా. కుర్చీ మడత పెడితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలంతే. కామెడీ టైమింగ్ చెప్పనవసరం లేదు బ్రో, అది లోపల చూస్తేనే మనం చెప్పకూడదు. బాబు టైమింగ్ అక్కడ చూడాలి. బాబు కామెడీ టైమింగ్ అయితే అలా వేరే. కామెడీ బాగానే ఉంది. స్టోరీ అంటే బాగానే ఉందన్న, అమ్మ గురించి కదా, బాగానే ఉంది. చూడలే, ఇంకా వెళ్తున్నా. మంచి సినిమా అని చెప్పొచ్చు. మేజర్ హైలైట్స్ త్రివిక్రమ్ రైటింగ్స్ బ్రో, చాలా స్ట్రేంజ్. అంటే బాగున్నాయా బాగాలేదని చెప్పాను కానీ చాలా స్ట్రేంజ్.
చాలా కొత్తగా తీశాడు. త్రివిక్రమ్ మూవీయా అని మనకు టైం పడుతుంది తెలియడానికి. ఓవరాల్గా మూవీ అయితే ఓకే. మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఫుల్ అంటే ఫుల్. తమన్ బ్రో, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు డిసప్పాయింట్ అవుతారు కదా తమన్ గురించి. బీజిఎం ఇచ్చి పడేసాడు ఈసారి. అండ్ రేటింగ్ అని చెప్పలేం బ్రో, మూవీ బాగుంటే చాలు. నాకైతే నచ్చింది. చెప్పే కదా హైపర్ యాక్టివ్, నార్మల్ యాక్టివ్ కూడా కదా, చాలా హైపర్ యాక్టివ్. డాన్స్, యాక్టింగ్, పంచులు, ఫైట్లు అన్ని ఇచ్చి పడేశాడు. వన్ మ్యాన్ షో సింపుల్గా మీకు మొత్తం మహేష్ బాబు కోసం. మహేష్ బాబు అది ఆయన లుక్ గురించి మనం మాట్లాడక్కర్లేదు బ్రో, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బ్రో, సింపుల్లీ మదర్ సెంటిమెంట్ ఇచ్చి పడేశాడు బ్రో. చెప్తున్నాం కదా, ఇఫ్ యువర్ మహేష్ బాబు ఫ్యాన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇంప్రెస్డ్. దట్స్ ఆయనకి ఇట్లే ఉంది బ్రో. ఆయనకి ఓపెనింగ్స్, కలెక్షన్స్ అయినా చూసినాయి కదా ఆయన. డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ పండగ సీజన్, ఆయన స్టార్డమ్ ఇవన్నీ ఆయనకి ప్లస్ పాయింట్స్. దట్స్ డెఫినెట్లీ. చూసిన నాకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్న మహేష్ బాబు గారిని త్రివిక్రమ్ అంటే ఎంతో హైప్తో ట్రైలర్, టీజర్ సూపర్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. కానీ సినిమా స్టోరీ పరంగా స్లోగా అన్న, అంటే రొటీన్ స్టోరీ కదా, మళ్ళీ కొత్త గేమ్ అనిపించింది, రొటీన్ స్టోరీ అని అనిపించింది. సినిమా నాకైతే డిసప్పాయింట్ అని చెప్పుకోవాలన్నా. నేను అనుకున్న రీచ్లో అలా. కానీ ఒక త్రివిక్రమ్ గారి ఒక ఒప్పుకోవచ్చు ఏంటంటే మాసు లుక్, మహేష్ బాబు గారిని మాసు లుక్ చూపించడం, ఆ ఫైటింగ్ సీన్స్, ఆ బీజిఎం ప్లస్. కానీ స్టోరీ పరంగా స్లోగా వెళ్ళి అంటే నేను ఒక లెవెల్ అనుకున్నా. ఆ లెవెల్ అంటే నేను అనుకున్న రీచ్ అంటే సెట్ కాలే బ్రో, అది నాకు అనిపించింది. సినిమా ఓవరాల్గా మాత్రం స్లోగా ఉంది బ్రో. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు, నాకైతే డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు అన్న. మై మదర్ క్యారెక్టర్గా రమ్యకృష్ణ గారు చాలా బాగా చేసిందన్న. ఒకటి ఏంటంటే త్రివిక్రమ్ గారు ఇలా ఎందుకు చేసిందో నాకైతే అర్థం కాలన్న, డిసప్పాయింట్ అన్న కొంచెం. అన్నా గుంటూరు కారం సినిమా చూసాను. ఫస్ట్ హాఫ్ అంతా గుంటూరు కారం, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తల్లి మీద మమకారం అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటంటే త్రివిక్రమ్ గారు డైలాగ్స్ ఏంటంటే రాశారు కానీ డైలాగ్స్ అవి కొద్దిగా కనెక్ట్ అవ్వడానికి, రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతూ ఉందన్నమాట. అంటే ఫాస్ట్గా ఉన్నాయి డైలాగ్స్, అది ఒక్కరు డిసప్పాయింట్ అయింది. అది తప్ప ఇంకా మిగతా అన్ని చాలా బాగున్నాయి. ఇంకోటి కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. కుర్చీ పట్టుకొని మహేష్ బాబు గారు డ్యాన్స్ చేస్తూ ఉంటే అసలు ఏంది ఈ విధంగా మహేష్ బాబు గారు డ్యాన్స్ వేయగాడా అనిపించింది అన్న. అసలు ఏం ఫాస్ట్ బీట్ స్టెప్లు వేసాడంటే మహేష్ బాబు గారు అసలు వేరే లెవెల్లో తీసుకెళ్లిపోయాడనే చెప్పొచ్చు అనమాట. అలాగే మన ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు వీళ్ళవి కానీ చాలా బాగున్నాయన్న. అసలుకి ఏంటంటే మనకి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. మదర్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లిపోయాడు బ్రో. ఆ మదర్ సెంటిమెంట్ కూడా ఏంటంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే చాలా బాగుండు. మహేష్ బాబు గారు, రమ్యకృష్ణ గారి మధ్య వచ్చే సీన్స్ ఒక 10 నుంచి 12 నిమిషాలు పెట్టారు. అవి ఇంకా ఒక 20 to 25 minutes కానీ పెట్టుంటే సినిమా అసలుకి అవుట్ ఆఫ్ బౌండరీ అనే చెప్పొచ్చు అనమాట. త్రివిక్రమ్ గారు కొద్దిగా డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. ఇంకోటి తమన్ గారు కానీ చాలా మైనస్ పాయింట్ ఉంది. బీజిఎం ఏంటంటే మహేష్ బాబు గారి కట్అవుట్ ఫైట్లు చేస్తూ ఉంటే అసలు దానికి తగ్గ బీజిఎం ఇవ్వలేకపోయినాడు అన్న తమను. అదొక్కటే తప్పు అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి కానీ అనిరుద్ధిని కానీ పెట్టుంటే ఈ ఫైట్స్ కి అసలుకి దాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు అన్న. స్టోరీ ఏంటంటే తల్లి కోసం అన్న. ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారు అంటే ఆయనకి తెలిసిందే కదా, ఏంటంటే ఫ్యామిలీతో కనెక్ట్ అయితే ఒక మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ ని తీసుకున్నాడు. దీంట్లో ఏంటంటే లాస్ట్ టైం అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం సంథింగ్ ఉంటుంది కదా. దీంట్లో కానీ మహేష్ బాబు గారు లాంటి ఈక్వల్ క్యారెక్టర్ ఒకటి పెట్టారు, చెప్పకూడదు. సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. దీంట్లో ఏంటంటే మదర్ సెంటిమెంట్ చూపించాడు. అదేంటంటే అది కొంచెం కొత్తగా అనిపించింది. పొలిటికల్లో ఉంటారు కదా, పొలిటికల్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆ క్యారెక్టర్ తీసుకున్నారు. అదైతే చాలా బెటర్గా అనిపించింది అన్న. మార్క్ కనిపించినట్టు అయిపోయిందన్న. కనిపించినట్టు అయిపోయింది. రేటింగ్ 5కి 3.2 ఇస్తాను. అంటే యావరేజ్ అన్న. అలా అని ఎందుకు అనుకోవాలండి, చెప్పలేమండి, అది వాళ్ళ పర్సనల్, మనకు తెలీదు. బట్ గురూజీ స్టాంప్ అయితే లేదు సినిమాలో. గురూజీ గారు చెప్పాలనుకున్న డైలాగ్స్, చెప్పాలనుకున్న సెంటిమెంట్ అయితే కవర్ చేశారు. ఎండ్ ఆఫ్ ది మూవీ మీకు ఆయన చెప్పాలనుకుంది తాకుతుంది మీకు. మదర్ సెంటిమెంట్ అంటే ఏంటిది, తల్లిని ఎట్లా అర్థం చేసుకోవాలి, అత్తరింటికి దారేదిలా అండ్ అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేదిలా, అలాగే అంటే సేమ్ డ్రామా జోన్ అండి. మనకు అనిపిస్తుంది మధ్యలో, ఎందుకని అంటే కొత్త డైరెక్టర్లు బ్లాక్ బస్టర్ కొడుతున్నారంటే వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఇతను ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది రీచ్ కాలేకపోయామని చెప్తున్నాం. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్లనే నచ్చకపోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్ మహేష్ బాబు గారు యాక్టింగ్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వన్ మ్యాన్ షో చాలా బాగా చేశారు.
అలాగే ఉందండి. అంటే కొంచెం ఎటకారంగా చూపించడానికి ట్రై చేశారు మూవీలో. అంటే ప్రతి డైలాగ్ అయినా కానీ చెప్పే విధానం అయినా కానీ కొంచెం కాలేజీలో వర్కౌట్ అయింది అన్నట్టు చూపించడానికి ట్రై చేశారు. బట్ ఓవరాల్గానైతే కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. గెస్ట్ రోల్ అండి. ఇంకా ఓవరాల్గా ఒక 15 నిమిషాలు కనబడుతుంది కావచ్చు. అసలు డైలాగ్స్ అయితే లేవు. ఒక హార్డ్లీ ఒక 2 minutes to 3 minutes కూడా మాట్లాడదు మూవీలో. సో తనది తను చేసేసింది, తన పాత్ర తను చేసింది. కామెడీ అంటే అన్న అవుట్ ఆఫ్ 10 యూ కెన్ రైట్ 4-5 అర్థం చేసుకోండి. సునీల్ గారిది ఏం లేదండి, చాలా చిన్న రోల్. నాకు వెన్నెల కిషోర్ గారిది బాగా నచ్చింది. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు అన్న. క్లైమాక్స్ అన్న అంటే లైక్ మదర్ సెంటిమెంట్ చెప్తారన్న, పీక్స్ అన్న. అసలు ఇట్లా ప్రతి ఒక్కడికి ఇట్లా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ నుంచి అందరూ ఏందా అనుకున్న దానికి క్లైమాక్స్ లో చూపించేసిండు అన్న. అంటే చూపించాల్సింది కరెక్ట్ గా చూపించలేదన్న, అంతే. కాకపోతే పాయింట్ అలా ఎలా అంటారన్న, అట్లా ఏం లేదన్న. 100 కోట్ల కలెక్షన్ రవితేజకి 100 కోట్ల కలెక్షన్ సినిమా అన్న. అట్లా ఎట్లా తీసి పడేస్తారు, అట్లా ఏం లేదన్న. ప్యూర్ గా మనం చెప్పలేమండి అంత. ఇది కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది, చెప్తున్నాను కదా. ఇప్పుడే నేను మాట్లాడుతుంటే ఎవరో వచ్చేసి వాళ్ళ ఫ్యాన్ నువ్వు చూసి సినిమా చూసినావు పడుకున్నావు అని అడుగుతున్నారు. ఫ్యాన్స్ ఉన్నారు కదా, మిక్స్డ్ టాక్ వస్తుంది. హనుమాన్ 100% హనుమాన్, నో డౌట్. అసలు అంటే ఇంకా సైంధవ్ ఉంది, ఇంకా నాసామిరంగా ఉంది. హనుమాన్ విజువల్ ఫీస్ట్ అన్న, చాలా బాగా చేస్తారు. దేనికన్నా 2.5 అన్న. థ్యాంక్ యూ.